అందరికీ నమస్తే. నేను మీ రైడ్ విత్ విజయ్. మన ఛానల్లో వచ్చే అన్ని వీడియోస్ చూడడానికి సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ నొత్తండి. ఛానల్లో మీరు చూసే ప్రతి ఒక్క వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అందరికీ నమస్తే. సో 2024లో మనకు వచ్చిన ఫస్ట్ కెమెరా అఫీషియల్లీ ఫ్రమ్ Insta360 అండ్ ఇది Insta360 Ace Pro కెమెరా అనమాట విత్ లైకా లెన్స్ తోటి. సో ఆల్రెడీ నేను దీన్ని అన్బాక్స్ చేసి కెమెరా ఎట్లుంది ఏం సంగతి అన్నది చూసిన. సో ఇది ఈ కెమెరా. సో బేసిక్గా యాక్షన్ కెమెరాస్ ఏవైతే ఉన్నాయో చాలామంది యాక్షన్ కెమెరాస్ అనగానే ఫస్ట్ గోప్రో గుర్తుకొస్తుంది. కానీ గోప్రోని మించిన కెమెరాస్, గోప్రోని బీట్ చేసే కెమెరాస్, జబర్దస్త్ కెమెరాస్ మార్కెట్లో ఉన్నాయి. ఇప్పుడు నేను వ్లాగ్ చేస్తున్న కెమెరా కూడా, సో నేను ఏదైతే కెమెరాతో వ్లాగ్ చేస్తున్నానో చాలా రోజుల నుంచి, ఇది DJI యాక్షన్ 4 కెమెరా, ఆస్మో యాక్షన్ 4. ఈ కెమెరా అయితే మస్తు అద్భుతంగా ఉంది, మోటో బ్లాగింగ్కి కూడా ప్లస్ వ్లాగింగ్కి కూడా. సో అలాగే ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ తోటి Insta360 కూడా ఒక కెమెరా లాంచ్ చేసింది. ఇది Insta360 Ace Pro అని చెప్పి. సో కరెంట్లీ ఇప్పుడు మీరు దీనిలో చూస్తున్నారు కదా. సో మనం మన వ్లాగ్ దీనిలో చేంజ్ చేద్దాం, దీనిలో ఎట్లా వస్తుందో చూద్దాం. మనము Insta360 Ace Pro కెమెరా ఉందో దీంట్లో వ్లాగ్ చేస్తున్నా. ఇంతసేపు నేను దీనిలో వ్లాగ్ చేసిండే. ఇది DJI ఆస్మో యాక్షన్ 4 కెమెరా. నాకు దీనికంటే దీనిలో చాలా స్మూత్ అనిపిస్తుంది. అంటే ఫ్రేమ్ రేట్ కానీ ఇక క్లారిటీ కానీ జబర్దస్త్ ఉంది. అండ్ దీనిలో ఇంకా చాలా ఫీచర్స్ ఉన్నాయి. లైక్ ఆడియో, అంటే ఏ డైరెక్షన్ నుంచి ఆడియో తీసుకోవాలి, అండ్ అంటే ఇదైతే కలర్ ప్రొడ్యూస్ చేస్తుందో స్కిన్ టోన్ది అద్భుతంగా ఉంది. అండ్ దీనికి ఫ్లిప్అప్ స్క్రీన్, అది కూడా ఖతర్నాక్ ఉంది. సో దీనిలో ఇప్పుడు మన రాబోయే ట్రిప్, అంటే ఇప్పుడు మన నెక్స్ట్ ట్రిప్ ఏదైతే ఉందో దీనిలోనే మనం వ్లాగ్ చేయబోతున్నాం అనమాట. వ్లాగ్ చేస్తున్నాను, నువ్వు వ్లాగ్ చేస్తున్నావా? ఎన్ని సంవత్సరాల తర్వాత రికార్డ్ అయితే చేసుకుంటున్నాం. మళ్ళీ క్షణాలు వాపస్ రావు. ఆల్రైట్, ఫస్ట్లీ అందరికీ హాయ్ హలో నమస్తే ఆదాబ్. దిస్ ఇస్ విజయ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడ్ విత్ విజయ్. సో దిస్ ఇస్ ద బ్రాండ్ న్యూ కెమెరా ఫ్రమ్ Insta360 Ace Pro. ఈ ట్రిప్లో భాగంగా మన సూట్ కేస్ అండ్ మన లగేజ్, లైక్ క్యాంపింగ్ కూడా చేద్దామని చెప్పి అనుకుంటున్నాం, కొంచెం సెల్ఫ్ కుకింగ్ కూడా చేద్దాం అనుకుంటున్నాం. సో దానికి సంబంధించిన అన్నీ ఉన్నాయి. సో ఈ ట్రిప్లో నేను, శ్వేత, క్యాండీతో పాటు వన్ ఆఫ్ మై ఓల్డ్ అండ్ గుడ్ ఫ్రెండ్ రవి కూడా వస్తుండు. రవి కార్లోనే పోతున్నాం అనమాట, ఆర్కే బంగారి. సో కార్ ఆల్రెడీ వచ్చేసింది, జస్ట్ మనం లగేజ్ తీసుకొని దాని లోపల పెట్టడమే. మార్నింగ్ 6కి వెళ్దాం అనుకున్నాం, మార్నింగ్ 5కి అన్నావు. ఈ బొంగు నువ్వు లేట్ వచ్చినావు, ఛాన్స్ దొరికిందని చెప్పి నువ్వు నన్ను వేసుకుందాం అనుకుంటున్నావు. నిన్న మార్నింగ్ 5 o'clockకి, అంటే నిన్న మేము సాయంత్రం డిసైడ్ అయినా మార్నింగ్ 5 o'clock బయలుదేరామని చెప్పి. రాత్రి 2 గంటలకు మెసేజ్ పెట్టిండు, చూపెట్టాలా బ్రో ఇప్పుడే వండుకుంటున్నా బ్రో. ఆఫీస్ మళ్ళీ పొద్దున వస్తాడేమో అని చెప్పి 7 o'clock నుంచి వెయిట్ చేస్తుంటే ఆఖరికి ఏముంది, వండుకోవాలి, తినాలి, బోల్ కట్టుకోవాలి, రెంట్లు గింట్లు అన్ని కలెక్ట్ చేసుకోవాలి. మనం ఈ ట్రిప్ స్పెషల్ ట్రిప్ ఫస్ట్ ఏదో మధ్యప్రదేశ్ వెళ్తున్నాం, దాని తర్వాత ఎక్కడికి ఏం సంగతి అన్నది మీకు తెలుస్తుంది. లెట్స్ గో. ఈ ట్రిప్లో క్యాంపింగ్ చేస్తామో చేయమో తెలియదు, కానీ క్యాంపింగ్ టెంట్ అయితే తీసుకెళ్తున్నాం. క్యాంపింగ్ టెంట్, స్లీపింగ్ బ్యాగ్, మిగతా కావాల్సిన యాక్సెసరీస్ అన్నీ ఉన్నాయి. నాకైతే క్లారిటీ బాగా నచ్చింది, ఈ కెమెరాలో నచ్చింది. మీకు ఎలా అనిపిస్తుంది అన్నది మీరు నాకు కింద కామెంట్స్ చెప్పండి. పదండి, ఇక మనం లేట్ అవుతున్నాం. ఈ లగేజ్ అంతా లోడ్ చేసాం మన కార్లో. బేసిక్గా మేము తార్ తీసుకొని వెళ్దామని చెప్పి అనుకున్నాం. ఒకవేళ తార్ తీసుకొని వెళ్తే ఇంత లగేజ్ వెళ్ళడం అయితే ఇట్స్ ఇంపాసిబుల్. ఒకసారి లగేజ్ చూడండి ఎంత ఉందో. ఇంకా లగేజ్ రాలేదు, జస్ట్ ఇది కొంచెం శాంపుల్ మాత్రమే. ఇది రవిది, ఒక స్క్రీన్ ఒక ఫ్లిప్ చేయాల్సి వస్తుంది. రవిది లగేజ్ అండ్ ఈ కుకింగ్ ఐటమ్స్ ఉన్నాయి. అది ఎన్ని చాలా ఉన్నాయా? చాలా కొన్ని ఉన్నాయి. అంటే కొన్ని ఉంటే మనం ఈ డబ్బా ఇంట్లో పెట్టేసేసి ఓన్లీ కుకింగ్ మాత్రమే తీసుకొని పోవచ్చు. అంటే సో ఇది మన సూట్ కేస్. సో ఎవరైనా గెస్ చేయగలిగిర్రా అసలు ఈ కార్ ఏందో గెస్ చేయగలిగితే కింద కామెంట్స్ చెప్పండి. ఇది ఇదా పవర్ బ్యాకప్ దగ్గర ఒక 5-6 టైమ్స్ పెట్టుకోవచ్చు, ఛార్జింగ్ పెట్టుకోవచ్చా? ల్యాప్టాప్ ఫుల్ ఛార్జ్ అండి, సూపర్. 5-6 టైమ్స్ అవుతుంది. రెడ్డి పేరు ఒకటి చాలు కదా నీకు, ఇంకేం తీసుకోవద్దు. ఓకే చలో గెట్ ఇన్ ద కార్. సో టైమ్ ఈజ్ 1:51 అవుతుంది అండ్ వీఆర్ రెడీ టు స్టార్ట్ అవర్ డ్రైవ్. రవి నువ్వు నడిపిస్తున్నావా? చాలా నడిపి, ఎవరైనా ఓకే. ఇంతవరకు ఏ రైడ్ మనం స్టార్ట్ చేసినా, ఏ ట్రిప్ స్టార్ట్ చేసినా దేవుడి పేరు తీసుకొని స్టార్ట్ చేస్తాం. సో ఈ ట్రిప్ కూడా దేవుడి పేరు తీసుకొని స్టార్ట్ చేస్తాం. జై బజరంగ్ బలికి, క్షేమంగా వెళ్ళి లాభంగా వచ్చేలా చూడు స్వామి. చలో లెట్స్ గో. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఉందా కారు? వెనకాలది ఓపెన్ చేయాలా? ఇక ఓపెన్ చేసిన పండుకున్నా క్యాండీ, పండుకోండి.
ఓకే, పెట్రోల్ బ్రేక్ అనమాట. అండ్ ఎంత ఉంది పెట్రోల్ కాస్ట్? 109 రూపీస్ ఉంది. మనం ముంగడ పోతే ఇంకా పెట్రోల్ రేట్ కొంచెం తగ్గుతుంది నాకు తెలిసి, మధ్యప్రదేశ్ అక్కడ. అవిదనమాట ట్రైబర్, ఇది రెనాల్డ్ ట్రైబర్. దీనికి డిజైన్ ఖతర్నాక్ చేయించింది. ఇక్కడ చూడండి, మౌంటైన్స్, ట్రెక్కింగ్, ట్రీస్, హిమాలయస్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ లోగో నాకు బాగా నచ్చింది, అది నాజియో. బా, నాకైతే కెమెరా క్వాలిటీ మస్తు అనిపిస్తుంది. ఎడిటింగ్ చేసేటప్పుడు అర్థమవుతుంది ఇంకెంత బాగుంది అన్నది. చూడ్డానికి అయితే స్క్రీన్లో అయితే జబర్దస్త్ అనిపిస్తుంది నాకు. 550 కిలోమీటర్స్. సో కరెంట్లీ మనం 33 లీటర్స్ 33.250 లీటర్స్ కొట్టించినాం. 3642 రూపీస్ అయింది. ఇది పెట్రోల్ కార్ కాబట్టి మైలేజ్ కూడా కొంచెం బాగానే ఇస్తుంది అని చెప్పి అంటుండు. చాలా జాగ్రత్త నడిపిస్తుంది. తార్ లెక్క 11-12 అయితే ఇయ్యదు కదా. మరి అంతే అందించే దీన్ని ఎప్పుడు అమ్మేసారు, అమ్మేసి తారే వేసుకుంటాం. అది చాలా దారుణంగా ఇస్తుంది తార్ అయితే. శ్వేత ఇగో ఈ బిల్లు పక్క పెట్టు, తీసుకోవా? ఫుల్ అయిపోయింది బ్యాంక్. శ్వేత బాపం, ఏం చేస్తున్నావు శ్వేత? బాగా బిజీ కూర్చున్నావు, నాతో మాట్లాడతలేవు. అలిగినావా శ్వేతను? శ్వేత కాడే కదా గీకింది. శ్వేత కాటే ఇప్పుడు గీకేది, మనం ఇంటికి పోయిన తర్వాత నన్ను గీకుతుంది. సో ఈరోజు అంటే కరెంట్లీ మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఏం సంగతి అన్నది నేను ఎవరికి చెప్పలేదు, డిస్క్లోజ్ చేయలేదు. సో ఈ మన ట్రిప్ అయోధ్యకి, ఈ ట్రిప్ ఈజ్ ఫర్ రాముడు కోసం. అండ్ ఆ బాలరాముడిని దర్శించుకోవడానికి నేను, రవి, శ్వేత ఇంకా క్యాండీ నలుగురం కలిసి డ్రైవర్ కార్లో హైదరాబాద్ నుంచి బయలుదేరినాం. యాక్చువల్ అయితే ఈరోజు పొద్దున్నే బయలుదేరాల్సింది, కానీ టైం 3:08 అవుతుంది, ఆల్మోస్ట్ 3:08. కానీ పర్లేదు, నిదానంగా వెళ్దాం, ఆ శ్రీరాముడిని దర్శించుకుందాం. శ్రీరాముడిని దర్శించుకోవడం ఒకటే కాదు, దాంతోపాటు దారిలో కొన్ని మంచి అద్భుతమైన ప్లేసెస్ ఉన్నాయి, అవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి అనుకున్నాం. సో కరెంట్లీ ఈరోజు మన టార్గెట్ వచ్చేసి జబల్పూర్. ఎంతవరకు వీలైతే అంతవరకు వెళ్దాం జబల్పూర్, ఎందుకంటే 700 కిలోమీటర్స్ ఉంది. మనము 3 o'clockకి బయలుదేరాం కాబట్టి నాకు తెలిసి midnight వరకు నాగ్పూర్ రీచ్ అవుతాం. నాగ్పూర్ తర్వాత ఇంకో 200 కిలోమీటర్స్ జబల్పూర్ ఉంటుంది. సో వీలైనంత వరకు ఈరోజు నైట్ అంటే కార్లోనే వెళ్తున్నాం కాబట్టి, ప్లస్ ఇద్దరం మనం డ్రైవ్ చేయడానికి షేర్ చేసుకొని జబల్పూర్ రీచ్ కావడానికి ట్రై చేద్దాం. సో చూద్దాం జబల్పూర్ రీచ్ అయ్యే వరకు ఎంత టైం పడుతుందో. ఫస్ట్ టోల్ గేట్ ఆఫ్ ది డే మనోరాబాద్. ఈ ట్రిప్లో స్పెషల్గా ఇక్కడ నుంచి అయోధ్య రీచ్ కావడానికి 2700 రూపీస్ ఓన్లీ టోల్ గేట్స్కి అయితే, తెలుసా మీకు? 2700 రూపీస్ ఓన్లీ టోల్ గేట్స్. బైక్ మీద పోయిన ఉంటే 2700 అంటే మనకి అట్లీస్ట్, అంటే ఇప్పుడు నా బండి మీద అంటే ట్యాంక్ 2 ట్యాంక్ల 3 ట్యాంక్ల పెట్రోల్ అయిపోయింది. మళ్ళీ ఇద్దరు ప్లేస్ నలుగురు కూర్చునేది, సౌలియత్ ఉండేది, అవన్నీ కూడా ఉంటాయి. అవన్నీ ఉంటాయి, అందుకే రోడ్డుకి డబ్బులు కూడా కడుతున్నాం కదా, అవన్నీ ఉంటాయి కాబట్టి. అంటే కార్లో నలుగురు వాళ్ళే 4 షేరింగ్లు పోతే ఎవరి జేబులు హెవీ ఉండే, అందరి జేబులు ఉంటాయి. సో ఇడికెళ్ళి శ్రీనగర్ 2597 కిలోమీటర్స్. నాగ్పూర్ ఎంత ఉండే చూడలేను, 483 నాగ్పూర్. ఓకే, 483 కిలోమీటర్స్ నాగ్పూర్. హైవే అయితే సెక్సీ ఉంటుంది ఇది. అంటే ఐ థింక్ దీని మీద ఫస్ట్ టైం నేను కార్లో పోతున్నా, ఈ హైవే మీద. ఇంతవరకు నేను ఆదిలాబాద్ దాకా మాత్రమే కార్లో పోయినా, దానికి ముందైతే ఎప్పుడు కార్లో పోలే, ప్రతిసారి 2 వీలర్ మీదనే పోయిండే. అన్నట్టు లేదు, ఇక రోడ్ మధ్యలో కన్స్ట్రక్షన్ అవుతుంది బాగా అక్కడిక్కడ. ఇంతకుముందు ఇంత కన్స్ట్రక్షన్ ఏం లేకుండా రోడ్ అంతా చాలా క్లియర్గా ఉండే, కానీ ఇప్పుడు కన్స్ట్రక్షన్ చాలా ఉంది, అందుకే కొంచెం జాగ్రత్తగా పోవాలి. సో ఇప్పుడే కామారెడ్డి దాటాం. కామారెడ్డి తర్వాత టైం ఈజ్ 4:06 అవుతుంది టైం. ఆకలిస్తుంది, కొంచెం ఏమైనా తిందాం, తినేసేసి ముందుకు బయలుదేరదాం. సో ఈరోజు మన లంచ్ కొంచెం లేట్ లంచ్, దాల్ కిచిడి, కర్డ్ రైస్. గైస్ ఎట్లుంది టేస్ట్? బాగుందా? ఆకలిపోయి ఉన్నాం కదా, ఏదైనా పోతుంది, సూపర్, కానీ బాగానే ఉంది. సో ఈ డాబా అయితే ఉందో హైవే పైన ర్యాండంగా కనిపించింది మాకు. పాపం క్యాండీ ఏం తినదంట, క్యాండీకి ఏమొద్దంట. ఏమొద్దా క్యాండీ నీకు? సరే నీకేమొద్దు. క్యాండీ నిజంగా పెద్ద అయిపోయింది. షీ హెల్ప్డ్. క్యాండీ తనంతలా తను డ్రోన్ ఓపెన్ చేసింది మొత్తం. ఓకేనా క్యాండీ? తీసుకోవాలా? ఓ ఆన్ కూడా చేసేసింది. వావ్ సూపర్ క్యాండీ. నీ చేతిలోకే లేపాలా డ్రోన్? నువ్వు ఇట్లా పట్టుకుంటా, నేను లేపుతా. ఇక్కడ వద్దు, బయటికి రావాలి నువ్వు మళ్ళీ. ఓకే పైకి దూరం పట్టు, వదిలిపెట్టాలి. ఓకేనా? రెడీ అయినప్పుడు వదిలిపెట్టు. ఓకే ఓకే, లీవ్ ఇట్ క్యాండీ. వెరీ గుడ్. క్లాప్ 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 క్యాండీ.
ఒకటి సరే అయిపోయిందా? అయిపోయిన తర్వాత క్యాండీ ఏడికి వచ్చినావు? ఐ థింక్ ఇది క్యాండీ ఫస్ట్ టైం ఇట్లాంటి డాబాకి వచ్చింది. బాగుందా క్యాండీ? కూర్చో, అక్కడ కూర్చోవచ్చు నువ్వు, ఎక్కువ. సో మనం కరెంట్లీ ఆదిలాబాద్కి దగ్గర ఉన్నాం. ఇంకొన్ని కిలోమీటర్లు వెళ్తే తెలంగాణ దాటేసి మహారాష్ట్రలో ఎంటర్ అయిపోతాం. ఈరోజు టార్గెట్ చెప్పిన కదా జబల్పూర్ అని చెప్పి. సో టైం కరెంట్లీ 8 అవుతుంది. ఇక్కడ మనం ఆగి ఒక చిన్న చాయ్ బ్రేక్ తీసుకుందాం. చాయ్ తాగి మన ప్రయాణం అయోధ్యకి సాగిస్తాం. నైట్ మొత్తం కొట్టేస్తాను. నాకు ఇది అయిపోయింది అనుకో, ఇది మాక్సిమం ఒక హాఫ్ అన్ అవర్ ఉంటుంది. అది అయిపోయింది అనుకో 5 వరకు కొట్టేస్తాను కంటిన్యూస్. నువ్వు పండుకొని వెనకాలి అనుకుంటా లేవలేదు మన కుంభకర్ణ. కరెంట్లీ టైం 9:22 అవుతుంది. బాబు నీ మీటింగ్స్ అలా ఉండా ఆశ్చర్యపోయి 9:22 జీవితం ఇంత లేట్ రైడ్. ఇగో ఎప్పుడు ఈయన వల్లనే, ఈయన వచ్చినప్పుడు అలా లేట్ రైడ్లే. ఆడనేమో క్యాండీ చదువుకుంటుంది, ఈడనేమో నేను ఎడిటింగ్ చేస్తున్నా, ఆయననేమో ఆడ మీటింగ్ తీసుకుంటున్నాను, శ్వేతనేమో రికార్డ్ చేస్తుంది. ఒకసారి క్యాంటీన్ చెప్పటమ్మా. క్యాంటీన్ నువ్వు ఏం చేస్తున్నావు చెప్పు, ఏం చేస్తున్నావు? ఎందుకు? సరే చలో గైస్, ఐ గెస్ నేను బ్లాగ్ ఇన్నే క్లోజ్ చేస్తాను. కొంచెం సేపు ఎంత అంటే నెక్స్ట్ బ్లాగ్లో చూడండి ఏం జరిగింది, ఏం సంగతి అన్నది. సో ఇప్పుడు ఇక్కడనే ఈ డాబాలోనే మనం ఫుడ్ ఆర్డర్ చేద్దాం, రాత్రి డిన్నర్ చేసుకొని జబల్పూర్కి బయలుదేరదాం. ఎంత చీకటైనా సరే నైట్ అంతా డ్రైవ్ చేసి జబల్పూర్ రీచ్ కావడానికి ట్రై చేద్దాం. సో గైస్ ఇక్కడ దాకా మీకు బ్లాగ్ నచ్చితే ఏం చేయాలి తెలుసు కదా, తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి. నాకు తెలుసు మీ అందరికి ఒక జోష్ ఉంటుంది, అంటే స్టార్టింగ్ వీడియోస్లో ఒక రేంజ్లో జోష్ చూపిస్తారు, ఒక రేంజ్లో లైక్లు కొడతారు. స్టార్టింగ్ వీడియోసే కాకుండా ప్రతి ఒక్క వీడియోని మొత్తం చూడండి, అండ్ ప్రతి ఒక్క వీడియోని తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ ఆ వీడియోలో మొత్తం చూస్తేనే ఆ వీడియో ఎసెన్స్ అనేది మీకు అర్థమవుతుంది. అండ్ ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, టాటా బాయ్, జై హింద్. ఈ హోంవర్క్ అయిపోయిందా? ఒకటి అయిపోయింది, ఇంకొక హోంవర్క్ దాల్ తడకా పాలక్ పనీర్ విత్ తందూరి రోటీ. చలో తిందాం. సో మనం జబల్పూర్ రీచ్ అయిపోయినాం. అండ్ జబల్పూర్ రీచ్ అయ్యే వరకు టైం 6:28 అవుతుంది. ఇక్కడ ఇప్పుడే 50 రూపీస్ తీసుకున్నాడు, కానీ టోకా ఏమంటారు అది రిసిప్ట్ ఏమి ఇవ్వలేడు. మళ్ళీ పార్కింగ్ లోపల ఉందంట. నగర్ పంచాయత్ ఏందది? నగర్ పంచాయత్ బేడ్ఘాట్ నగర్ పంచాయత్ అని చెప్పి రాసి ఉంది. పార్కింగ్ ఏంటికి అండి? మన దేశం ఇదా, బయటికి రా. జలంధర్ జితేందర్ కాదు, సలెండర్తో పాటు సలెండర్తో సురేందర్ లుక్ ఎట్ దిస్. ఇగో మీకు ఇప్పుడు ఇది కనిపిస్తుంది కదా, ఇక్కడ ఇదంతా మార్బుల్ రాక్. కొన్ని సంవత్సరాల హై ప్రెషర్, వాటర్ అండ్ ఈ ఎర్త్ రివాల్వేషన్ వల్ల ఫామ్ అయిన రాక్ అన్నమాట.